మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈశానా సర్వవిద్యానామీశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం. ఫిబ్రవరి నెలలో మకర రాశి వారి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా మెరుగుపడుతున్నాయి? ఏమైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా? శత్రువుల భయం ఏమైనా పొంచి ఉందా? అసలు ఫిబ్రవరి నెలలో వీరి యొక్క స్థితిగతులు ఏ విధంగా మారబోతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే కనుక, ముందుగా ఎవరెవరు మకర రాశిలోకి విచ్చేస్తారు అంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అదేవిధంగా శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారు మకర రాశిలోకి విచ్చేస్తారు. మకర రాశి వారి యొక్క గోచార రీత్యా జాతక ప్రభావం వల్ల వీరి ఆలోచన ఫిబ్రవరి నెలంతా ఏ విధంగా ఉండబోతోంది అంటే, ప్రతి విషయాన్ని కూడా భగవంతుడి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సరేలే, జరిగేదేదో జరుగుతుంది అనేటువంటి ఒక దైవంకృతమైనటువంటి సంబంధితయుక్తంతో మాట్లాడుతూ ఉంటారు. వీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా చేసేటువంటి విధంగా ఉంటుంది. ప్రతి దానికి కూడా దైవానికి లింక్ పెట్టి మాట్లాడడం అనేటువంటిది ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి లభిస్తూ ఉంటుంది. ఆర్థిక పరంగా ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారు ఉన్నతమైన స్థితిగతులు పొందుతూ ఉంటారు. సెకండ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా జనరేట్ అవుతుంది. పైగా సోదరులు, స్నేహితులు సహకారంతో వీరు అప్పులు పాలయ్యి పీకల వరకు ఉన్న వీరు ఆదుకోవడం వల్ల ఆ గండాన్ని గట్టెక్కుతుంది. పైగా వీరి యొక్క మనోవాంఛలు కూడా తీరుతూ ఉంటాయి. ఈ నెలలో వీరు అనుకున్న విధంగా వ్యాపారాలు ప్రారంభం చేయడానికి అన్ని వాతావరణాలు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకి పై క్యాడర్ మిమ్మల్ని గుర్తిస్తుంది. మీకంటూ ఒక స్థిరమైనటువంటి పదవిని ఏర్పాటు చేస్తుంది. జనాల్లో ఆదరణ కూడా పెరుగుతూ ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. తగ్గినా కూడా మీ మేధ సంపత్తి వల్ల మీరు అనుకున్నటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడం జరుగుతుంది. ఇక సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి కాస్త గడ్డుకాలంగా చెప్పవచ్చు. ఎన్ని అవకాశాలు ఉన్నా మీ యొక్క ప్రతిభని గుర్తించక ఇంకాస్త శ్రమ పడితే బాగుంటుంది అనేటువంటి సలహాలు ఇచ్చేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. ఇక వ్యాపారాలు ప్రారంభం చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు చెక్కకు సంబంధించి కానీ, లేదా ఆడవారు బ్యూటీ ప్రోడక్ట్కి సంబంధించి కానీ, పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వస్తుంది. మీరు వ్యాపారం ప్రత్యక్షంగా చేయండి, కలిసి వచ్చేటువంటి సూచన చెప్పవచ్చు. ఇక రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ వ్యాపారం పెడదాము, పెట్టుబడులు పెడదాము అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి అంత యోచదాయకంగా లేదు. మకర రాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో వెచ్చించకండి. రైతుల విషయానికి వస్తే మొదటి 2 వారాలు కూడా సందిగ్ధంలో ఉంటారు. చివరి 2 వారాలు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మకర రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థితిని, స్థాయిని మార్చుకోవడానికి స్నేహితులు, బంధువులు అనేక రకాల సలహాలు ఇస్తూ ఉంటారు. మీ బాగు కోరుకునే వారు మీ చుట్టూ ఏర్పడతారు, కానీ నెగిటివ్గా ఉండేటువంటి వారు ఎవరు కూడా మీ చెంత ఈ ఫిబ్రవరి నెల చేరరు. మీరు ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన, మీ ప్రతి ఒక్కరి యొక్క సహాయం, సలహాలు అన్నీ కూడా మీకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. మకర రాశిలో ఉన్నటువంటి వారు విదేశాలు వెళ్ళాలనే కోరిక ఎవరికైతే ఉందో వారు ఈ నెలలో అంత యోగదాయకంగా లేదు. కాస్త పత్రాల విషయంలో పేరు తప్పుపడ్డమో, లేకపోతే ఆధార్ కార్డుకి ఇది లింక్ లేదని చెప్పడమో, వీటి వల్ల విదేశాలకు వెళ్ళేటువంటి ఆలోచన దూరం అయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. ఇక ఎవరైతే తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధనం, ఆకస్మిక ధనం ఎవరైతే చూస్తున్నారో వారి అంత యోచదాయకంగా లేదు, ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది తగ్గుతుంది. రానున్న రోజుల్లో ఈ చిన్న చిన్న గొడవలు పెను భారంగా మారేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. కోర్టు సంబంధిత వ్యవస్థలు ఒక కొలిక్కి రావు. చికాకులు అనేటువంటి పెరగడం అనేటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎక్కడైతే మిమ్మల్ని అవమానం చేశారో అక్కడ మీ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకునే విధంగా మీరు అడుగులు వేస్తూ ఉంటారు. పాత బంధాలు, అక్రమ సంబంధాలు ఏవీ బయటపడవు. పైగా ఈ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి సలహాల మేరకు, వారి యొక్క సూచనల మేరకు రానున్న రోజుల్లో అద్భుతమైన విజయాలు మీరు చూడడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క స్థిరాస్తులు ఏవైతే కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో
అవి కాస్త ఆలోచించి చేసుకోండి. మీరు కొనేటువంటి స్థిరాస్తులు ఇక పూర్వం అమ్మి ఆ పత్రాలు వారి పేరు మీదే ఉంటాయి. మీరు లేనిపోని సమస్యలో తలదూర్చినట్టు ఉంటుంది. కాబట్టి స్థిరాస్తులు కొనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఎవరైతే మీ యొక్క వివాహానికి ఎదురు చూస్తున్నారో ఫిబ్రవరి నెల 9వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో కవలలు జనించేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. పైగా మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల్ని వేరే చోట పెట్టి మర్చిపోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారు మోసపూరితమైనటువంటి మాటలు నమ్మడం, మోసం చేసేటువంటి వారి వల్ల అవమానాలు పడడం జరుగుతుంది. పాత బంధాలు, అక్రమ సంబంధాలు బయటపడేటువంటి అవకాశం లభిస్తోంది. దీనివల్ల మీ యొక్క ఫ్యామిలీలో, మీ యొక్క కుటుంబంలో అనేకమైనటువంటి ఇబ్బందులను చవిచూసేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తోంది. మకర రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఎప్పుడు మీకు వివాహం జరుగుతుంది, సర్పదోషం ఏమన్నా ఉందా, రాహుకేతువులు పూజ ఏమన్నా అవసరమా, మీ యొక్క జాతకంలో ఉన్నత స్థాయికి మారాలి అంటే ఏ దేవతారాధన చేయాలి, రుణ బాధలు తీరి అప్పుల బాధలు తీరాలి అంటే కనుక ఏ విధమైన స్థితిగతులు మీరు పొందాలి అనే విషయాన్ని కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు తెలియకపోతే మీ ఫోటోను ఒకటి మాకు పంపించడం, దాన్ని ఆధారం చేసుకుని మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క స్థితిగతులు ఏ విధంగా మారతాయి, ఆర్థికంగా మీరు ఎప్పుడు స్థిరత్వం పొందుతారు, ఏ వ్యాపారాలు చేస్తే మీరు రాణించగలుగుతారు అనేటువంటి విషయాన్ని కూలంకషంగా పరిశీలన చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్కుకు సంబంధించి అదేవిధంగా చిన్న మెదడుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో ప్రమాదం పొంచి ఉంది. దీనివల్ల మీ వెనక భాగం, మెడ వెనక భాగంలో పైన ఇబ్బందులు కలిగేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినా, ఎయిర్ క్లాక్ వచ్చినా కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కాబట్టి మకర రాశి వారు ఆరోగ్య విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండండి. ప్రతి కూడా సొంత ప్రయోగాలు చేయొద్దు. గృహంలో చికిత్సలు అస్సలు చేయొద్దు. మకర రాశి వారు ఏదన్నా సమస్య ఉంటే నేరుగా డాక్టర్ గారు కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది. ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం కూడా ఫిబ్రవరి 12 తర్వాత గోచరిస్తోంది. కావున ఈ మకర రాశి వారు మీ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుపడాలన్నా, ఆర్థికంగా నిలబడాలన్నా, మనోధైర్యం కలగాలి అన్నా, మీ యొక్క కార్యక్రమాలకి చేయూత ఇవ్వాలి అన్నా, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే కనుక ఫిబ్రవరి నెలంతా కూడాను ఈ మకర రాశి వారు కాలభైరవాష్టకం వినడం, నల్లటి బొట్టును అడ్డంగా ధరించడం, వీలు ఉంటే ఆదివారం రోజున మర్రి చెట్టు మొదట్లో క్రోష్మాండ దీపారాధన గావించడం, లేదా ఆదివారం రోజు రాహుకాల సమయంలో మీకు దగ్గరలో ఏదన్నా కాలభైరవుడు దేవాలయంలో ఉంటే క్రోష్మాండ దీపాన్ని వేప నూనెతో వెలిగించడం అత్యంత శ్రేయస్కరము. పైగా మకర రాశి వారు మీ ఆలోచన ధోరణి ఎంతసేపటికి తప్పుదారులు పడుతున్నా సవ్యంలో పెట్టడానికి నిత్యము మీ స్నేహితులు, మీ బంధువులు తోడ్పడతారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆలోచించి ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవాలి. పైగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి వారు ప్రతిరోజు కూడా రుద్రాక్షమాలను ధరించండి. సర్వము పరమేశ్వర కటాక్షం కలుగుతుంది. మకర రాశిలో వారు మీ నిర్ణయం ఏదన్నా సరే మీ స్నేహితులను కానీ కుటుంబ సభ్యులను కానీ సంప్రదించి నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను, మీ ఆలోచన ఏమిటి అని అడిగి మీకు సంబంధితమైన వ్యవస్థలో ఉంటే మాత్రమే మీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించండి. కానీ సొంత అభిప్రాయంతో సొంత నిర్ణయం తీసుకోరాదు. సర్వము పరమేశ్వరానుగ్రహం కలుగుతుంది.